తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి చేతల్లో చూపించిందన్నారు. ప్రభుత్వం ఇక అందిస్తున్న పథకాలను ఎమ్మెల్యే పాయల శంకర్ తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. పేదల కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేసిందని, మళ్ళీ వచ్చే సంవత్సరం మరొక 3,500 ఇండ్లు, ఇలా ప్రతి సంవత్సరం 3 మంజూరు చేస్తూ అర్హులైన అందరికీ ఇక ప్రభుత్వం ఇండ్లు ఇస్తుందని చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యేగా ఉన్న నేనేం చేస్తున్నానో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పూనుకుంది. మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 3,500 ఇండ్ల చొప్పున వచ్చే 3 సంవత్సరాలు కూడా మరిన్ని ఇండ్లు కట్టించబోతా ఉన్నాం. ఇదంతా కూడా గరీబోళ్ల కోసం, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి కానుక. ఏ సమస్యలున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్లకు అండగా ఉంటది. ఈ రోజు చాతగాని దద్దమ్మ లాంటి పాయల్ శంకర్ మీ బీజేపీ ప్రభుత్వం గరీబోళ్లకు ఏమిచ్చిందని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళని మీరు తెచ్చుకున్నట్టుగా, నువ్వు తెచ్చినట్టుగా చెప్పుకుంటున్నావు పాయల్ శంకర్ గారు. కొంచెమైనా సిగ్గనిపిస్తలేదా నీకు? నీ ఆత్మ సాక్షికి సిగ్గనిపిస్తలేదా? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా ఉన్నది. ప్రొసీడింగ్ కాపీలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. చాతగాని దద్దమ్మ లాగా ఉన్నటువంటి పాయల్ శంకర్ గారు మీరు ఇస్తున్నట్టుగా, మీరు తెచ్చినట్టుగా చెప్పుకున్నటువంటి మీకు సిగ్గాన ఉండాలా పాయల్ శంకర్ గారు? ఇందిరమ్మ రాజ్యం అంటే మా ఇందిరా గాంధీ గారి పేరు మీద ప్రధానమంత్రిగా మొక్కవోని ధైర్యంతో పనిచేసినటువంటి, పాకిస్తాన్ దేశాన్ని 2 ముక్కలు చేసినటువంటి వీరనారి మా ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ గారి పేరు మీద ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాము. ఆ ఇందిరమ్మ ఇల్లు మీవని చెప్పుకోవడం పాయల్ శంకర్ గారు మీ భావ దారిద్ర్యానికి, మీ దుష్ట బుద్ధికి ఇదొక నిదర్శనం కాదా? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కట్టిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వేం పీకుతున్నావు పాయల్ శంకర్? అన్ని వార్డులలో తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్లు నువ్వు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. సిగ్గనిపియాలా? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లని నీవేం చెప్పుకుంటున్నావు? నీకు చేతనైతే నువ్వు నీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది. తీసుకురా, గరీబోళ్ల కోసం నిధులు తీసుకురా. సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు బంధు 9 రోజులలో 9,000 కోట్లు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేసింది మీ బీజేపీ ప్రభుత్వం? ఏం ఎలగబెట్టింది మీ బీజేపీ ప్రభుత్వం? ఈ రోజు నంగనాచి కబుర్లు చెప్పుకుంటూ ఆదిలాబాద్ లో తిరగడానికి నీకు సిగ్గు శరం ఉందా పాయల్ శంకర్ గారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని నీవి అని చెప్పుకోవడం తగ్గించు పాయల్ శంకర్ గారు. ప్రజలు చూసి నిన్ను నవ్వుతున్నారు. అసలు పాయల్ శంకర్ కు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధం ఏందని ప్రజలు నవ్వుకుంటున్నారు. అయినా నీకు సిగ్గు శరం ఉంటే గనక నవ్విపోదురు గాని నాకేంటి అని తుడుచుకొని పోతున్నావు. గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని ఈ రోజు నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇచ్చేది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి ఫోటో చింపకుండా ఇవ్వు నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఫోటోని తీసేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపుతున్నావు. సిగ్గుండాల. ఇచ్చేటువంటి వ్యక్తి పేరు మనం ఒక రూపాయి భోజనం చేస్తే, 20 రూపాయలు భోజనం చేస్తేనే మనం ఆ పేరు తలుచుకుంటాం ఆ వ్యక్తిని. ఈ రోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నియోజకవర్గానికి వేలాదిగా, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోటోని చింపేసి నువ్వు పైన ఉన్నటువంటి ఖాళీ చెక్కిస్తున్నావు. సిగ్గు శరం లేకుండా కనీసం కృతజ్ఞత కూడా లేదు నీకు పాయల్ శంకర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇచ్చిన వ్యక్తి పేరు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి ఫోటోతో సహా అందించాల పాయల్ శంకర్ గారు. లేదంటే ముక్కు భూమికి రాసి క్షమాపణలు చెప్పు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీకు కనీసం కృతజ్ఞత భావం కూడా లేదు పాయల్ శంకర్. గుర్తుపెట్టుకో, ఈసారి నిన్ను ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా ప్రజలు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు పాయల్ శంకర్. గుర్తుపెట్టుకో, ఖబర్దార్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.